ఇలాగే ఉంటే ప్రమాదం చెప్పమంటారా? ఏం జరుగుద్దో మన నెక్స్ట్ పిల్లలకి. ఎవరికైతే వంటగది ఉందో, ఎవరింట్లో అయితే వంటగది ఉందో వాడు రిచ్ పీపుల్ అండి. ఒక కోటీశ్వరుడు వంటగది పెట్టుకోగలడు. ఎలా తెలుసా? పూర్వం మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి, మనకి సిద్ధాంత్ గారు వచ్చి చెప్పేవారు, మనం కట్టేసుకునే వాళ్ళం. లేదా మనకు తెలిసి మనం కట్టేసుకునే వాళ్ళం. రౌండ్గా కట్టుకుంటే వాస్తు అక్కర్లేని కట్టేసుకునే వాళ్ళం. అందులో ఏం కావాలో పెట్టేసుకునే వాళ్ళం. తర్వాత మనకి అప్రూవల్స్ వచ్చాయి, ప్లాన్ అప్రూవల్స్, అంతేనండి. మున్సిపల్లో, పంచాయతీ ఎవరో మనం ఇచ్చిన ప్లాన్ అప్రూవల్ చేస్తారు. అందులో మనం వంటగది, మాస్టర్ బెడ్రూము, స్తోమతం బట్టి ఎన్ని కావాలో అన్ని గదులు ఇస్తాం, వాళ్ళు అప్రూవల్ చేస్తున్నారు. రేపు పొద్దున్న మనం మాస్టర్ ప్లాన్ తీసుకెళ్ళి ఇది వంటగది అని చేసుకోండి, అక్కడ ఇంటూ పెడతాడనమాట. ఎందుకు పెడతాడు? నీ వంటగది పెట్టుకోవాలంటే మీకు ఎన్ని నామ్స్ ఉంటాయో తెలుసా అండి? దాని బదులు మనం పెద్ద మందుల కంపెనీ పెట్టేయచ్చు అనమాట. ఇంట్లో వంటగది పెట్టి కన్నా ఒక మందుల కంపెనీ పెట్టగలుగుతాం, అన్ని నామ్స్ వస్తాయి. ఇది వాస్తవం. ఏం చెప్తా తెలుసా? నీ ఇంట్లో నీకు వంటగది ఉండాలంటే నువ్వు ఒక చెఫ్, ప్రొఫెషనల్ చెఫ్, క్వాలిఫైడ్ చెఫ్ ఒకటి ఉండాలి, ఒక డైటీషియన్ ఉండాలి, ఒక న్యూట్రిషన్ ఉండాలి. వీళ్ళ ముగ్గురు నీ దగ్గర పనిచేస్తున్నట్టు ఒక అగ్రిమెంట్ రాసి వాళ్ళ దగ్గర పట్టుకురా, కాగితాలు పెట్టు, వాళ్ళని సబ్మిట్ చేయి. ఒక మెడికల్ ఫార్మసిస్ట్ ఎలా ఉండాలి, అలా వాళ్ళ ముగ్గురు ఉంటే మీకు వంటగది పర్మిషన్ ఇస్తారు.